పుల్లో సుహాన చూసినట్టు నన్ను చూసి అంత భయపడిపోయావు. మీరు దేంట్లో వస్తున్నారో తెలియదు కదా అంకుల్. దేంట్లో ఏంటయా? స్కూటర్లో వస్తున్నాను, కనపడాలా? అది కరెక్టే అంకుల్. కలలో దేంట్లో వస్తున్నారో ఎవరికి తెలుసు. అమ్మా అమ్మా. హలో అంకుల్. అమ్మా. హలో సంజయ్. హలో రేయ్, నువ్వేట్రా ఇక్కడ ఉన్నావు? అంకుల్ దెబ్బకు ఫంక్ అయ్యి ఇప్పుడే కారు కొన్నాను. ఎలా ఉందిరా? నీకేం బాబు, రోజుకో కారు కొంటావు, పుట్టుకో డ్రెస్ మారుస్తావు. సర్లే కానీ నేను ఈ కార్ని తీసుకెళ్తున్నాను. నువ్వు ఈ కార్ని ఇంటి దాకా తీసుకొస్తావు? నాకు డ్రైవింగ్ రాదు, అంకుల్ ని తీసుకెళ్ళు. అంకుల్ కి డ్రైవింగ్ వచ్చా? అది వాడే కలలో ఆయన నడపని కారే లేదు తెలుసా. అంకుల్ మీకేమీ అర్జెంట్ పని లేకపోతే తీసుకొస్తారా? అలాగే బాబు. థ్యాంక్స్ అంకుల్. నిజానికి నాకు చాలా అర్జెంట్ పని ఉందయ్యా, కానీ అల్లుడు గారు పిలుస్తుంటే వెళ్ళకపోతే బాగుండదు కదా. అల్లుడు గారు? అవునయ్యా, రేపు సంజయ్ బర్త్డే పార్టీలో మా అమ్మాయిని చేసుకుంటున్నట్టు అనౌన్స్ చేస్తాడు. అప్పుడు అల్లుడేగా మరి. కోటీశ్వరరావు అని పేరు పెట్టుకున్నందుకు కోట్లు సంపాదించలేకపోయినా కోటీశ్వరుడైన భిక్షపతితో వెయ్యమందుకున్నానమ్మా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అత్తారింట్లో జాగ్రత్తగా మసులుకుని మన ఇంటి పరువు నిలబెట్టాలి. కోటీశ్వరుడి ఇంటికి కోళ్ళయ్యావన్న ఆనందం ఒక పక్క, మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నామన్న బాధ ఒక పక్క. ఏం చేయాలో చాలా అదృష్టవంతురాలు తల్లి. కుడికాయలు ముందు పెట్టి దిగమ్మా. ఎవరిని అంకుల్ కుడికాయలు పెట్టి దిగమంటా? నిన్నే కొత్త కారు కొన్నావు కదా, కుడికాయలు ముందు పెట్టి దిగమంటున్నా. సరే, మా నాన్నగారిని ఇంట్రడ్యూస్ చేస్తానండి. డాడీ, ఈయన కోటేశ్వరరావు గారని మా ఫ్రెండ్ స్వప్న వాళ్ళ ఫాదర్. నైస్ టు మీట్ యు సార్. కూర్చోండి. థ్యాంక్ యూ. ఆ కారు ఎవరిదిరా? మందే డాడీ. కొత్త మోడల్ కదా, మీకు సడన్ సర్ప్రైజ్ ఇద్దామని షోరూమ్ నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చేసాను. షోరూమ్ కు చెక్ పంపించండి డాడీ. సడన్ సర్ప్రైజ్ వాళ్ళు కారు తీసుకొచ్చావు సరే, రేపు కోడలు కూడా ఇలాగే తీసుకొచ్చావు, జాగ్రత్త. చూస్తూ ఉండండి, రేపు నా బర్త్డే పార్టీలో మీకు ఇంకో స్పెషల్ థ్రిల్ ఇస్తాను. ఓకే, జస్ట్ మినిట్. ఓకే. టీ తీసుకుంటారా? షుగర్ ఉందా? నాకా? మీకా సార్? టీలో బోల్డ్ అవుతుందండి. అయితే ఇంకే. మా అమ్మాయి రెడీ అవటం అంటే మాటలా బావగారు. నేను చేయించిన నగలు, వాళ్ళ అమ్మ నగలు, మా అమ్మ నగలు, వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మమ్మ పెట్టిన నగలు ఇన్నున్నాయి. మరి ఇన్నిట్లోంచి సెలెక్ట్ చేసుకోవటం అంటే మాటలా. అందులోనూ అల్లుడు గారు అమెరికా రిటర్నాయే. ఏయి నచ్చుతాయో ఏయి నచ్చవో అని. ఇవన్నీ ఆటకి అమెరికాలో ఎవరు ఎట్టుకోరు. అలాగే అల్లుడు గారు, మీ ఇష్ట ప్రకారమే. అలాగే అలా అనకండి బ్రదర్ గారు, మీ డాక్టర్ కాకపోతే మేము పెట్టుకుంటాం, చాలా ప్లేస్ ఉంది. అన్నీ పంపించండి. అలాగే చిట్టర్ గారు, అమ్మాయి వచ్చేలో మీరు సీట్లు తీసుకోండి. అల్లుడు గారు ఏటండి, బావగారు ఏటండి ఏటండి. పెళ్లి కొడుకు కంటే ఆడ అమ్మా బాబాయ్ నయంలాగుందే. ఆ నోరు తెరిస్తే మరీ ప్లాట్ఫామ్ లెవెల్లో ఉంది. అసలు ఇది అమెరికా సంబంధమేనా అంటారా? భలేవారే, ఇది మంత్రి గారు పంపించిన సంబంధం. ఆయనకిళ్ళు బంధువులు కూడాను. అబ్బాయి అమెరికాలో పరిశోధన చేస్తున్నాడంట. దేని మీద? పేడ. పేడ? అవునండి, పేడే. ఇక్కడ మనవాళ్ళంటే పేడను చాలా తేలిగ్గా తీసి పారేస్తారు కానీ అమెరికాలో పేడను ఎంత ఇదిగా చూస్తారో కదండి అల్లుడు గారు. బాబు ఈటింగ్ చేసేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే చాలా యాంగ్రీ అవుతాడు బ్రదర్. చారీలు చెట్టరు, చారీలు చారీలు. అదిగో అమ్మాయి నాని వచ్చేసింది. నమస్కారం అండి. హాయ్ లాలూలి. గిరిదాల పెద వెంకట్రాయుడు. నువ్వా? ఏంటి పెద్ద మనుషులతో మాట్లాడుతుంటే ఆ పేరు పెట్టి పిలవడమే? అసలు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని నా గడపలోకి వచ్చావు? ఎవర్రా పెద్ద మనుషులు? మేనర్గా ఉండగా నా కొడుకుని కాదని నీ కూతుర్ని పరాయి వాళ్ళ కట్టబెట్టాలని చూస్తున్నా. నువ్వెంత పెద్ద మనిషివో, వచ్చిన వాళ్ళెంత పెద్ద మనుషులో తేల్చుకుందామనే వచ్చాను. రమ్మను. ఏంటి నువ్వు ఆడు తేల్చుకునేది? నన్ను కాదని ఈడు ఎగస్ పార్టీలో చేరినాడే మీకు నాకు తెగదెంపులైపోయింది. ఇంకొక మాట మాట్లాడిన మర్యాదగా ఉండదు. ముందు బయటికి వెళ్ళండి. వెళ్ళకపోతే ఏం చేస్తావరా? వెళ్ళగొట్టేస్తావా? ఎంత చెడ్డ తోడబుట్టినాడు కదా అని ఊరుకుంటున్నాను. నా మేనవాడలు నా కాకుండా చేస్తే చూస్తూ ఊరుకోవడం. నా కొడుకేం గాజు పడుకులేడు. నాన్న, నేను బావనే చేసుకుంటాను. నువ్వు నోరు వెయ్యవే. లోపలికి పద ముందు. పిచ్చి ముద్ద, పిచ్చి ముద్దని. ఏంటి ఈ గళ్ళకి మేడ్డా? మేడు లేదు, గాడిద గుడ్డు లేదు. నువ్వు ఉండవమ్మా. బాబు రౌడీ గారు, మీరన్నా కత్తి కలగ చేసుకుని వీళ్ళ సంగతి చూడాలా? రాజా ఏడు చూడరా. రమ్మను. నువ్వు మీ రౌడీ ఏం చేస్తారో చూస్తాను. సుబ్బులు నా పెళ్ళం కాకపోయిందో మటన్లు చేయడానికి కూడా రెడీ. మమ్మీ మటన్ అంటే మటన్. బతికుంటే బలిసి లేపుతుంది, బతకచ్చు.
మరకతాం ఏడు ఎలాగైనా నా పెళ్లి అయిపోవాలయా. ఓహో అమ్మాయిల ఫోటోలు చూపెట్టు. ముందు పెసరట్టు ఉప్మా తినిపించా. నీ తిండి తగలేవరే సుబ్రా. ఏంట్రా లోపల ఏముందిరా? నిక్కరుంది. ఈ ఎదవేటకారం మరింతలేక నీ పిల్లం సింగపూర్ వెళ్ళిపోయింది. నా పిల్లం ఊసి నీకు ఎందుకురా? సర్లేరా 1/2 పెసరట్టు పట్టురా. ఇదిగా వడేవర్లా నీకు ఊర్లో పిల్లని ఇవ్వడానికి భయపడి చేస్తున్నారా? నేనేమన్నా వీరప్పని వియ్యంకున్నా కాదా దుర్యోధనుడు దోతవే. నీకు పిల్లల్ని ఇస్తే ఆ పిల్లనితో కాపురం చెయ్యాలా లేక సూర్య గారితో గుండి గీయించుకోవాలా అని భయపడుతున్నారు. అంటే వాడి చావు నా పెళ్లి ఒక్కసారేనన్నమాట. వాడు చస్తేనే కానీ నాకు కళ్యాణ యోగం లేదన్నమాట. వాడు నా పెళ్లి పందిరికి ఫిలమెంట్ లేని బలువు అయిపోయాడు. నా సోమరం గదికి తలుపులు లేని కిటికీ అయిపోయాడు. నీచుడు నికృష్టుడు అని ఎప్పటికీ నేనన్నాను. నా దుర్యోధనుడు 99 మందికి అన్నయ్య, ధృతరాష్ట్రుడి కొడుకు, అభిమాన ధనుడు. అభిమానించే వాళ్ళకి కొంగు బంగారం, ద్వేషించే వాళ్ళకి దొంగ బంగారం. ఒరే కంగారు పడకరా, వచ్చింది కౌరవుడు కాదు కారు.